Hello all, this is Dr. Swarup Chandra Sudhungunta, Consultant Arthroscopy and Joint Replacement Surgeon, Shravani Hospital, Hyderabad. మోకాళ్ళ నొప్పులు ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. దీనికి చాలామంది చాలా కారణాలు చెప్పారండి. కానీ ఇందులో ప్రధానమైన కారణాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి శరీర నిర్మాణంలో అండి పెల్విక్ బోన్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ పెల్విక్ బోన్ వచ్చేసి ఆడవాళ్ళలో కొంచెం వెడల్పుగా ఉంటుంది మగవాళ్ళతో పోల్చుకుంటే. దీనివల్ల వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మోకాళ్ళ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది అన్నమాట. రెండోది వచ్చేసి అండి ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళకి రిలాక్సిన్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ రిలాక్సిన్ ఏం చేస్తుందంటే జాయింట్ చుట్టూరు ఉన్న లిగమెంట్స్ని టెండాన్స్ అన్నిటిని రిలాక్స్గా చేస్తుంది. దీనివల్ల వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ఈవెన్గా ఉంటుంది. అంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది మోకాళ్ళ మీద ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. మూడో కారణం వచ్చేసి అండి ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వచ్చేసి బోన్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కానీ 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళలో అంటే పోస్ట్ మెనోపాజల్ స్టేటస్ అంటామండి. అంటే వీళ్ళకి నెలసరి ఆగిపోతూ ఉంటుంది అనమాట. ఇలాంటి ఆడవాళ్ళు ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల బోన్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే జాయింట్ మీద స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. నాలుగో కారణం వచ్చేసి అండి ప్రతి జాయింట్లో కార్టిలేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ కార్టిలేజ్ ఏం చేస్తుందంటే బోన్ని రాపిడి తగ్గడానికి కుషన్ లాగా ఉంటుంది అనమాట. సో మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఒకే ఏజ్ ఉన్న వాళ్ళలో ఈ కార్టిలేజ్ థిక్నెస్ కనుక మెషర్ చేస్తే ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలో కార్టిలేజ్ థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే దాని మీద ప్రెషర్ పడినప్పుడు జాయింట్ పైన ప్రొటెక్షన్ అనేది మగవాళ్ళలో యూజువల్గా ఆడవాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకో కారణం చెప్పాలంటే ఒబెసిటీ అనేది చాలా స్టడీస్ ఏం చెప్పినాయి అంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో ఎక్కువ ఉందన్నమాట. దీనివల్ల ఈ ఒబెసిటీ వల్ల కూడా మోకాళ్ళ జాయింట్ మీద స్ట్రెయిన్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ప్రధానమైన కారణాలండి ఆడవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువ రావడానికి.